చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం జనసేన పార్టీ అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నడుం బిగించారని జనసేన పార్టీ జిల్లా సెక్రటరీ యశ్వంత్ తెలిపారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం ఎదుట జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకులు అట్టహాసంగా నిర్వహించారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 500 రూపాయలు చెల్లించి సభ్యత్వ నమోదు చేసుకున్న జనసేన పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తల కోసం జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఇందులో భాగంగానే సభ్యత్వ నమోదులో పాల్గొన్న వారి కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దయారాం, జనసేన జిల్లా సెక్రటరీ భానుప్రసాద్, జనసేన నాయకులు హేమరాజు, దళాకృష్ణ, పవన్, కేశవులు, బోయపాటి పవన్, దేవరాజులు, కేశవులు, శ్రీలక్ష్మి, భరత్, అధిక సంఖ్యలో జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాలు ఈరోజు రేపు ఎల్లుండి గాంధీ హాస్పిటల్లో పెట్టడం జరిగింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకి, ఆ కార్యకర్త కుటుంబానికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, జనసేన కుటుంబం కానీ అండగా ఉంటుంది. వాళ్ళకి ఏదైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే కూడా వాళ్ళ కుటుంబానికి ఒక అండ అనేది పార్టీ చూపించాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాం చేయడం జరిగింది. 28వ తేదీ వరకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతాయి. తదుపరి రేపు ఎల్లుండి కూడా ముఖ్య కూడలిలో పార్టీ శిబిరాలు ఏర్పాటు చేసి కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో సభ్యత్వాలు చేసుకోవడం జరుగుతుంది. మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు మాకు ఒక బూస్టప్ అనే చెప్పాలి. 21 గెలవడం ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకాన్ని రుజువు చేశాయి. ఆ నమ్మకాన్ని మరింత బలం చేసేదానికి క్రియాశీల సభ్యత్వాలు, క్రియాశీల సభ్యులు చాలా తోడ్పడతారని చెప్పి నమ్ముతున్నాం. ఈ దశలో జరిగే క్రియాశీల సభ్యత్వాలు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కూడా పార్టీ నిర్మాణానికి చాలా బలంగా ఉపయోగపడాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై హింద్, జై జనసేన.